నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిర్వహించిన పోలింగ్లో 93% ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో మొత్తం 3729 ఓట్లు ఉండగా 3478 ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో అత్యధికంగా ఆచంట మండలంలో 98.41% ఓట్లు పోల్గగా అత్యల్పంగా కాల మండలంలో 86.54% ఓట్లు పోలయ్యాయి. మొత్తం 2262 పురుష ఓటర్లకు గాను 2116 ఓట్లు, 1471 స్త్రీ ఓట్లకు గాను 1362 ఓట్లు పోలయ్యాయి. తణుకు మండలంలో 407 ఓట్లకు గాను 381 ఓట్లు పోలయ్యాయి. ఇరగవరం మండలంలో 53 ఓట్లకు 49 ఓట్లు పోలయ్యాయి. పినుమంట మండల కేంద్రంలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 85 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 79 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ 19లో 92.94% పోలింగ్ నమోదైంది. 85 మంది ఓటు హక్కు ఉంది. వీరిలో పురుషులు 62 మంది, 57 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 23 మంది మహిళలకు గాను 22 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని మధ్యాహ్నం 1 గంటకు జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. ఉపాధ్యాయులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆమె వెంట తహసీల్దార్ వై రవికుమార్, పోలింగ్ సిబ్బంది ఉన్నారు. గురువారం పెనుమంట్ర మండలం పెనుమంట్ర భవిత ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 109 పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ చదవడ నాగరాణి పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి ఉన్న మందులు పరిశీలించారు. బందోబస్తు చేస్తున్న పోలీసులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అన్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను పూర్తి బందోబస్తుతో కాకినాడలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు పంపించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి అన్నారు. సమాజంలో ఏ ఆధారం లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడమే మానవత్వం అనిపించుకుంటుందని ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పెనుమచ్చి రామకృష్ణంరాజు, డాక్టర్ గాదిరాజు రంగరాజులు అన్నారు. ఉండి మండలం చెరుకువాడలో కాపులపేటకు చెందిన మన్యం శివలక్ష్మికి నిత్యావసర సరుకులు ఆర్థిక సాయాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఏ ఆధారం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని ఈ సాయం అందించామని తెలిపారు. మండల కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ కనీసం ఆమెకు పింఛన్ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. కార్యక్రమానికి కడలి త్రివిక్రమ్ తన తల్లి కడలి శాంతాదేవి పుట్టినరోజు సందర్భంగా ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు. బియ్యం బస్తా, మంచినూనె, కందిపప్పు, ఉప్పు, టీ పొట్లం, ఉప్మా, నూక, పంచదార, రొట్టెలు తదితర వస్తువులు కొంత నగదు అందించినట్టు తెలిపారు. కార్యక్రమం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వయోభారంతో బాధపడుతూ ఒంటరిగా జీవిస్తున్న తిరుపతమ్మను పరామర్శించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉండి శాఖ తరపు నుంచి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాన్యం శివలక్ష్మి గారు, ఆవిడ ఎన్నో రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి కూడా క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు. అలాగే వెనకాల ఆవిడికి ఏ విధమైన ఆధారం కూడా లేదు. ఒక విధంగా చూస్తే ఏంటంటే ఇలాంటి వ్యక్తులకి పెన్షన్ కంపల్సరీ రావాలి. అటువంటిది పెన్షన్ కూడా ఇవాళ ఆవిడికి రావట్లేదు. పెన్షన్ కూడా రావట్లేదు. అది ప్రభుత్వం కూడా ఒకసారి గుర్తించాలి. అలాగే ఇలాంటి వారికి మనం చేయూతగా అందించాలి. ఆవిడికి మరి ఈ రోజున మేము నిత్యావసర సరుకులు అలాగే కొంచెం ఆర్థికంగా కూడా సహాయం చేసి వెళదామని చెప్పి మేమందరం కూడా మా సంస్థ వాళ్ళందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది చేస్తుంది ఏంటంటే ఇలాంటి వారికి ఇంకా మిగిలిన సంస్థల వారు కూడా వచ్చి చేదోడుగా నిలవాలి. అలాగే ప్రభుత్వం కూడా అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ముందు వరుసలో ఉండాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి వీరవాసర మండల కొనితివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి వార్డులో ప్రసవానికి సిద్ధంగా ఉన్న మహిళలతో మాట్లాడారు. వైద్య బాగా చేస్తున్నారా, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ ప్రాంగణంలో కొంతమేర దెబ్బతిన్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం బాలికలతో మాట్లాడుతూ బాగా చదువుకుంటే ఉన్నత చదువులు చదవవచ్చునని, లేని పక్షంలో తల్లిదండ్రులు మీకు పెళ్లి చేసే ఆలోచన వస్తుందని అన్నారు. ఈ నెల 14 నుండి జరిగే సాగునీటి సంఘాల ఎన్నికలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగిందని
నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఆవశ్యకత, ప్రాధాన్యత మీ అందరికీ కూడా తెలుసున్నది. ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, రైతాంగం ఈవేళ అత్యంత ప్రాణం అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి స్థితిలో అటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ రోజు 2015లో మరి ఆఖరుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020లో ఈ యొక్క సాగునీటి సంఘాలను రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే వ్యవసాయాన్ని రద్దు చేయడమే. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే రైతాంగాన్ని రద్దు చేయడమే, వ్యవసాయ శాఖను రద్దు చేయడమే అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నీటిపారుదల సంఘానికి సంబంధించినటువంటి యొక్క సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం ఏదైతే ఉందో, రైతుల భాగస్వామ్యం ఏదైతే ఉందో, దానివల్లనే ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, పర్యవేక్షణ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. అందుకే సాగునీటి సంఘాలు రైతులకు అత్యంత మేలు జరుగుతాయని చెప్పి రైతులు భావిస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ నీటి సంఘాలని రద్దు చేసినటువంటి పరిస్థితిని ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్రంగా మరి ఖండించడంతో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఆ యొక్క 11 సీట్లు ఘోర పరాభవం, ఒక రకంగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చాయని అంటే రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకు సాగునీటి సంఘాల రద్దు కూడా ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ సాగునీటి సంఘాలని పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సాగునీటి సంఘాలకు సంబంధించి మరి వివిధ శాఖలతోటి అందరితోటి కూడా కసరత్తు చేసి ఏదైతే రేపు డిసెంబర్ 14వ తేదీన ఈ యొక్క సాగునీటి సంఘాలు ఎన్నికలు మరి ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ధాన్యం సేకరణకు రైతులకు నాణ్యమైన గోను సంచులు ఇవ్వాలని, తేమ శాతం లెక్కింపులో తేడాలు అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతాంగ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. గురువారం పెదపాడు మండలంలో కొత్తూరు, కొత్త ముప్పర్రు, పెదపాడు గ్రామాల్లో పర్యటించి కళ్ళల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. రైతు సేవా కేంద్రంలో నిర్ణయించిన తేమ శాతం ఆధారంగా రైస్ మిల్లులో ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పిల్లగోల సాయి, బొడ్డు గోవిందరావు, పెద్దబోయిన సుధాకర్, తంగెల సాంబశివరావు, పిల్లగోల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. విద్య లక్ష్యం సంపాదనే కాదు, వివేకాన్ని, విమర్శన శక్తిని అందించాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.